దీక్షా దివాస్ జరుపుకుంటున్నాం. చాలా సంతోషం వేసింది నన్ను కేటీఆర్ గారు ఇక్కడికి వెళ్ళమని చెప్పి. మొన్న రవీందర్ అన్న ఆగయ్య గారు రమ్మంటే నేను ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మంచిగా దీక్షా దివాస్ గురించి చరిత్ర అంతా చెప్దామని అనుకొని అనుకున్నా. ఉదయం పత్రిక చూసిన వెంటనే నా మనసంతా కొంత ఆలోచన రేకెత్తించింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంకా నేను అనుకున్నా, ఇంకా ఇది ఉపన్యాసం దీక్షా దివాస్ కంటే అసలు కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడాలనుకున్నా. ఏం చెప్తాడు ఈ దీక్షా దివాస్? కేసీఆర్ గారు ఈ దొంగ దీక్ష అని చెప్పి మాట్లాడతాడు. చరిత్ర గురించి 2-3 ఘట్టాలు చెప్తేనే మనకు అర్థమవుతుంది. పత్రికాముఖంగా రేవంత్ రెడ్డి వినాలే, మహేష్ కుమార్ గౌడ్ వినాలి. గాంధీ గారు కూడా ఇట్లే అన్నారు. మహాత్మా గాంధీని సాబర్మతి ఆశ్రమం నుండి క్విట్ ఇండియా మూమెంట్ కంటే ముందు, ఉప్పు సత్యాగ్రహం జరిగే ముందు మహాత్మా గాంధీ సాబర్మతి ఆశ్రమం అహ్మదాబాద్ నుండి బయలుదేరే ముందు డిండి యాత్ర ఆయన బయలుదేరిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలు, అక్కడ ఆ రోజు వరకు మహాత్మా గాంధీ గారికి సహాయం చేసేటువంటి కొంతమంది ఆ సాబర్మతి ఆశ్రమానికి కట్టడానికి చందాలు వసూలు చేసిండు మహాత్మా గాంధీ. మళ్ళీ తిరిగి ఇస్తా అని చెప్పిండు. ఈ తప్పించుకోవడానికి ఈ సాబర్మతి ఆశ్రమం చెల్లి పారిపోయాడు మహాత్మా గాంధీ అని కూడా నిందలేసింది ఇలాంటి శక్తులు. మహాత్మా గాంధీ ఏం చెప్పిండు? మన కేసీఆర్ గారు చెప్పిండు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని ఎట్లా అన్నాడో, మహాత్మా గాంధీ గారు ఏమన్నారంటే దేశానికి స్వాతంత్రం వచ్చుడో నేను సాబర్మతి ఆశ్రమానికి వచ్చుడో అని చెప్పి ఆయన పాపం బయలుదేరితే ఈ అప్పు కట్టడానికి తప్పించుకొని పోయాడు మహాత్మా గాంధీ అని చెప్పి నిందలేసినటువంటి శక్తులు, వ్యక్తులు ఆనాడు ఉన్నారు. ఈనాడు కూడా కేసీఆర్ గారిని నిందించడానికి ఈ మహేష్ కుమార్ గౌడ్ లాంటి రేవంత్ రెడ్డి లాంటి కూడా ఉన్నారు. ఇవే కాదు, చరిత్రలో పాపం పొట్టి శ్రీరాములు గారు ఆమరణ్యార్థికి చేసిండు. మద్రాసు రాష్ట్రం నుండి మాకు ఆంధ్ర రాష్ట్రం కావాలని చెప్పి. జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి, సోనియమ్మ గాంధీ లాగానే తాత్సార్యం చేశాడు జవహర్ లాల్ నెహ్రూ. ఆయన చచ్చిపోయిన 4వ రోజుకే ఇచ్చిండు ఆంధ్ర రాష్ట్రం. సావక ముందు ఎందుకు వేయలేదు జవహర్ లాల్ నెహ్రూ? అడగాలే. నేను ఇవన్నీ యాక్చువల్గా చరిత్ర ఘట్టాల్లో వాటిని కొన్ని తప్పిదాలే ఉంటాయి, వాటిని మనము లేలెత్తి చూపద్దు. వ్యక్తులు కానీ శక్తులు కానీ ఉద్యమం కాలంలో పట మరి ఈరోజు వందలాది మంది చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు? ఆలస్యం చేయడం వల్ల, సోనియా గాంధీ గారు ఆలస్యం చేయడం వల్ల వేలాది మంది తెలంగాణ బిడ్డలు చచ్చిపోయారు. నేనంటలేను, ఎవరన్నారు? మహేష్ కుమార్ గౌడ్ నీ ముఖ్యమంత్రి, నీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు సోనియా గాంధీని. ఏమన్నాడు? బలి దేవత అన్నాడు. నేనంటలేను, మా కేసీఆర్ అనలేదు బలి దేవత అని సోనియా గాంధీని. మా టిఆర్ఎస్ గులాబీ జెండాలో ఎవ్వరు అనలేదు సోనియా గాంధీని బలి దేవత అని. నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు. మేమన్నాం, తెలంగాణ ఇచ్చిన వెంటనే కేసీఆర్ గారు తన కుటుంబ సభ్యులతో పోయి సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు చెప్పొచ్చాడు. అలాంటి వ్యక్తిని ఇవాళ నువ్వు నిందిస్తున్నావు మిస్టర్ మహేష్ కుమార్ గౌడ్. ఇంకా ఇలాంటి మాటలు మీ నోట్లకి రావద్దు. చెప్దామా చరిత్ర? ఎందుకు చచ్చిపోయారు? కేసీఆర్ గారి ఆమరణీయాదీక్ష చేసిన తర్వాత 29 నవంబర్ 2009 నాడు ప్రారంభించి డిసెంబర్ 9 నాడు ఎవరు ప్రకటించారు? చిదంబరం గారు ఏమన్నారు? కేసీఆర్ గారు మీరు ఆమరణీయాదీక్ష చేస్తున్నారు, దాన్ని విరమించండి అని చెప్పిండు మీ హోంమంత్రి, మీ కాంగ్రెస్ హోంమంత్రి. నిరాహార దీక్ష చేయకపోతే కేసీఆర్ గారు నీ హోంమంత్రి ఎట్లా చెప్తాడు? నువ్వు
ఆమర నిరాహార దీక్ష విరమించుకో కేసీఆర్, తెలంగాణ నేను ప్రకటిస్తున్నా, మా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుందని చెప్పిండే. ఏం చెప్తావు దీనికి మహేష్ కుమార్ గౌడ్? ఆ రోజు ఈ ఆమర నిరాహార దీక్ష కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అంటే నేను ఈ రెండు కాదు తెలంగాణ తెచ్చుడే అని చెప్పినటువంటి మాట ఇంతకుముందు శంకరయ్య గారు ప్రస్తావించారు. నిజంగా అదే రోజు నేను అన్నా, ఈ రెండు కాదు తెలంగాణ తెచ్చుడే అని చెప్పిన, గులాబీ జెండా తెలంగాణ చేస్తానని చెప్పినని తెచ్చినట్టే తెచ్చిండు మన కేసీఆర్ గారు. ఎందుకు 29 నవంబర్ 2009 ఈ నిర్ణయం తీసుకున్నాడు కేసీఆర్ అనే విషయాన్ని కూడా ఒక్కసారి నెమరు వేసుకుంటాం. అక్కడ మాట్లాడితే నేను పట్టించుకోకపోతే మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్, కానీ గాంధీ భవన్ లో మాట్లాడినంటే వెనుక కంపల్సరిగా రేవంత్ రెడ్డి హస్తం ఉంటుంది. గాంధీ భవన్ అంటే ఈ రోజు యావత్తు తెలంగాణ ప్రజలు మళ్ళీ కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు, చాలా గొప్పగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. దీన్ని వమ్ము చేయడానికి ఒక కుట్రపూరితమైనటువంటి ప్రెస్ మీటు నిన్న పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టే నేను ఈ ఘట్టాలన్నీ నేను తీసుకున్నాను. మిత్రులారా, ఇంతకుముందు మాట్లాడినట్టు